వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ రాజకీయ యవనికపై ఒక అజేయ శక్తి. ప్రత్యర్థులను వేటాడటంలోనైనా, గూఢాచార వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడంలోనైనా ఆయన స్టైలే వేరు. రష్యా అంటే పుతిన్, పుతిన్ అంటే ఉక్కు పిడికిలి. కానీ ఆ ఉక్కు కోట ఇప్పుడు లోపలే బీటులు వారుతుందా? ప్రపంచాన్ని వణికించే ఆ ఐరన్ మ్యాన్ ఇప్పుడు తన నీడను చూసి తానే భయపడుతున్నారా? సొంత మనుషులే శత్రువులవుతారన్న భయం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న అభద్రత, నిరంతరం బంకర్లకే పరిమితం కావాల్సిన దుస్థితి. అవును, ఇప్పుడు క్రెమ్లిన్ నుంచి వస్తున్న వార్తలు విస్తుగొల్పుతున్నాయి. పుతిన్ చుట్టూ ఇప్పుడు ఎన్నడూ లేనంత నిఘా నీడలు ముసిరాయి. చివరకు తన వంట మనుషులను, ఫోటోగ్రాఫర్లను కూడా నమ్మలేనంతగా పరిస్థితి మారిపోయింది. ఎందుకు పుతిన్ భయపడుతున్నారు? ఐరన్ మ్యాన్ను బంకర్లకే పరిమితం చేసిన ఆ అదృశ్య యుద్ధం ఏంటి? యూరప్ ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో ఏముంది? వాచ్ స్టోరీ. పుతిన్ ఉక్కుకోటలో అసలు ఏం జరుగుతోంది? రష్యా ఐరన్ మ్యాన్ బంకర్లకే పరిమితమయ్యాడా? పుతిన్పై ఆర్మీ తిరుగుబాటు ముప్పు పొంచి ఉందా? వ్లాదిమిర్ పుతిన్ ఆధునిక రష్యాకు తిరుగులేని శక్తి, నిశ్చలమైన వ్యూహకర్త. 2 దశాబ్దాలకు పైగా రష్యాను తన గుప్పెట్లో పెట్టుకున్న శక్తివంతమైన నాయకుడు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యాను మళ్లీ ప్రపంచ శక్తిగా నిలబెట్టిన సూపర్ లీడర్ పుతిన్. దేశంలో తనకంటూ ప్రత్యర్థి లేకుండా చేసుకున్న రష్యా అధ్యక్షుడిని విదేశాలు కరుడుగట్టిన నియంతగా పేర్కొంటాయి. కానీ చాలా మంది రష్యన్లు మాత్రం తమ దేశ రక్షకుడిగా భావిస్తారు. పుతిన్ను టచ్ చేసే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికి లేదన్నది ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ తాజాగా CNN ప్రచురించిన ఓ కథనం అందుకు భిన్నమైన విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ప్రధానంగా ఒక యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను CNN ప్రస్తావించింది. క్రెమ్లిన్ లోపల ఒక రకమైన అభద్రతా భావం, భయం కూడగట్టుకున్నాయని ఆ నివేదిక పేర్కొంది. క్రెమ్లిన్ అంటే రష్యా అధ్యక్షుడు భవనం, పుతిన్ అధికార నివాసం. అయితే బయటి శత్రువుల కంటే తన సొంత వర్గం నుంచే ముప్పు పొంచి ఉందని పుతిన్ ఆందోళన చెందుతున్నాడని యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రస్తావించింది. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచి పుతిన్ చుట్టూ గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్టు CNN వెల్లడించింది. క్రెమ్లిన్లో హై అలర్ట్ ప్రకటించారట. రహస్య సమాచారం బయటికి పొక్కుతుందని, పుతిన్ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు, తిరుగుబాట్లు జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే క్రెమ్లిన్ వర్గాలు హై అలర్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధానంగా క్రెమ్లిన్ సిబ్బందిపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పుతిన్ వద్ద పనిచేసే సన్నిహిత సిబ్బంది, వంటవారు, అంగరక్షకులు, చివరకు ఫోటోగ్రాఫర్ల ఇళ్లలో కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పుతిన్ వద్ద పనిచేసే వారి ప్రాణాలపై కూడా ఆంక్షలు విధించినట్టు సమాచారం. ఆ సిబ్బంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించకూడదని కఠిన నిబంధనలు విధించారు. పుతిన్ దరిదాపుల్లో పనిచేసేవారు ఇంటర్నెట్ సదుపాయం లేని ఫోన్లను మాత్రమే వాడాలని స్ట్రిక్ట్గా ఆదేశించారు. క్రెమ్లిన్లో తనిఖీల పర్వం కూడా ముమ్మరంగా సాగుతుంది. అధ్యక్ష భవనానికి వచ్చే సందర్శకులను 1-2 సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. సిబ్బంది కదలికలపై పూర్తిగా నిఘా పెట్టారు. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పుతిన్ క్రమం తప్పకుండా సందర్శించే ప్రదేశాల సంఖ్యను కూడా భారీగా తగ్గించినట్లుగా సమాచారం. మొత్తానికి రష్యాను శాసిస్తున్న ఆ ఐరన్ మ్యాన్ ఇప్పుడు తన నీడను చూసి తానే భయపడుతున్నారా అన్న సందేహాలను యూరోపియన్ ఇంటెలిజెన్స్ నివేదిక లేవనెత్తుతోంది. మరింత లోతుగా విశ్లేషిస్తే పుతిన్ తన రక్షణ విషయంలో ఏ స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. నిఘా నివేదిక ప్రకారం పుతిన్ కేవలం బంకర్లకే పరిమితమైనట్టు తెలుస్తోంది. పుతిన్, ఆయన కుటుంబం మాస్కో సమీపంలోని తమ నివాసాలకు, వేసవి విడిది కేంద్రాలకు వెళ్లడం మానేశారు. మరీ విచిత్రం ఏమిటంటే 2026లో ఆయన ఇప్పటి వరకు ఒక సైనిక కేంద్రాన్ని కూడా సందర్శించలేదు. ప్రస్తుతం పుతిన్ ఎక్కువగా భూగర్భ బంకర్లోనే కాలం గడుపుతున్నారని, పౌర వ్యవహారాలకు పూర్తిగా దూరమయ్యారని సమాచారం. మరి పుతిన్ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ వస్తున్న దృశ్యాల మాటేమిటి? ఆ దృశ్యాలని ముందుగానే రికార్డు చేసినవిగా యూనియన్ నిఘా నివేదిక వెల్లడిస్తోంది. పుతిన్ నివాసం ఉండి క్రెమ్లిన్లో అడుగడుగునా నిఘా పెట్టారు. డ్రోన్ల దాడులను తిప్పికొట్టేందుకు రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసు మాస్కో నదీ తీర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్తో కూడిన ప్రత్యేక ఏజెంట్లను మోహరించింది. ఇటీవల మాస్కోలో సంభవించిన ఇంటర్నెట్ అంతరాయాలకు కూడా పుతిన్ రక్షణ కోసం చేపట్టిన యాంటీ డ్రోన్ చర్యలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇంటర్నెట్ సమస్యలపై స్వయంగా పుతిన్ స్పందిస్తూ సమర్థించుకున్నారు. పెద్ద నగరాల్లో ప్రజలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ సమస్యను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను గమనిస్తున్నట్టు క్రెమ్లిన్ బాస్ చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అలా జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఇంటర్నెట్ అంతరాయాలు ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడానికి చేసే ఆపరేషన్లో భాగంగా జరిగితే మనం వాటిని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొన్నిసార్లు మనం అప్రమత్తంగా లేకపోతే దాడులు జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు, పిల్లలు తమకు అత్యంత ప్రియమైన వారి భద్రతకే ఎప్పుడూ తొలి ప్రాధాన్యత ఉంటుందని రష్యా అధ్యక్షుడు సూటిగా చెప్పేశారు. మొత్తం మీద బయట ప్రపంచానికి దీశాలిగా కనిపించే పుతిన్ లోపల మాత్రం అభద్రతా భావం నెలకొంది. ఒక అదృశ్య యుద్ధం చేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
పుతిన్ అభద్రతా భావానికి రష్యా అగ్రనాయకత్వంలో తలెత్తిన ఈ అలజడికి గల కారణాలను విశ్లేషిస్తూ నివేదిక మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ క్రెమ్లిన్లో ప్రకంపనలు సృష్టించినట్టు వెల్లడించింది. గతేడాది ఆర్కిటిక్ సర్కిల్ అవతల ఉన్న రష్యా వైమానిక స్థావరాలపై ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో జరిపిన డ్రోన్ల దాడులు క్రెమ్లిన్ను ఉలిక్కిపడేలా చేశాయి. అయితే తాజా భద్రతా ఆంక్షలకు తక్షణ కారణం మాత్రం మాస్కోలో జరిగిన ఒక హై ప్రొఫైల్ హత్యే. గతేడాది డిసెంబర్ 22న లెఫ్టినెంట్ జనరల్ ఫెనిల్ సర్వనోవ్ను ఉక్రెయిన్ ఏజెంట్గా భావిస్తున్న వ్యక్తులు మాస్కోలోనే హతమార్చారు. ఈ హత్య జరిగిన 3 రోజుల తర్వాత పుతిన్ అత్యున్నత స్థాయి భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అత్యంత ఉధృతంగా సాగిందని ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. అంతర్గతంగా క్రెమ్లిన్లో పోరు ముదిరినట్టుగా దీన్ని బట్టి తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ తన తోటి అధికారుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత అధికారులకే రక్షణ కల్పించలేకపోతున్నారని ఎఫ్ఎస్బీ అధిపతిని బహిరంగంగానే విమర్శించారట. పుతిన్ ఎదుట ఇతర అధికారులు విరుచుకుపడడం అనేది అసలు అసాధ్యం. క్రెమ్లిన్లో అంతర్గత కలహాలు, వరుస హత్యలు రష్యా సైనిక వర్గాల తీవ్ర భయాందోళనను, నిరాశను నింపాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్న మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వ్యవహారం పుతిన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. షోయిగు ఇప్పటికే సైనిక కమాండర్లపై గట్టిపట్టు ఉండడంతో ఆయన నేతృత్వంలో ఏదైనా సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉందా అని క్రెమ్లిన్ అనుమానిస్తుందట. ఉక్రెయిన్తో యుద్ధం ఒకవైపు సుదీర్ఘంగా సాగుతుండగానే మరోవైపు రష్యా పాలక వర్గంలో నెలకొన్న ఈ కుట్రలు, భయాలు పుతిన్ అధికారాన్ని లోలోపలే బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంపై తన పట్టును నిరూపించుకోవడానికి పుతిన్ ప్రయత్నిస్తున్న తెర వెనుక దృశ్యం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. రష్యాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు పుతిన్ సర్కారుకు సవాల్గా మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో పాటు అణచివేతను సైతం ఎదిరించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అంటే పుతిన్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరికొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి. మే 9న జరగనున్న విక్టరీ డే పరేడ్లో ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీని ఈసారి మాస్కో పక్కన పెట్టేసింది. విక్టరీ పరేడ్ డే అంటేనే రష్యా ఆయుధాలు, భారీ సైనిక వాహనాల ప్రదర్శన. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా భారీ సైనిక వాహనాల ప్రదర్శనను క్రెమ్లిన్ రద్దు చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉందన్న కారణంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విక్టరీ డే వేడుకకు హాజరయ్యే విదేశీ ప్రముఖుల సంఖ్య కూడా గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉండడం గమనార్హం. ఈ పరిమిత వేడుకలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించాడు. యుద్ధ రంగంలో భూభాగాలను కోల్పోతున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఉగ్రవాద చర్యలకు దిగుతుందని దిమిత్రీ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పరేడ్ యథావిధిగా జరుగుతుంది అన్నాడు. అయితే గత ఏడాది తరహాలో భారీ ఎత్తున కాకుండా కొంత పరిమితంగా నిర్వహిస్తున్నట్టు పెస్కోవ్ వెల్లడించాడు. గత ఏడాది వార్షికోత్సవం కాబట్టి పెద్ద ఎత్తున నిర్వహించామని, ఈసారి సాధారణ వేడుకగానే సాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి స్పష్టం చేశారు. సమాచార వ్యవస్థపై ఉక్కిపిడికిలు బిగించిన రష్యాలో ఇప్పుడు ప్రజలు బహిరంగంగానే గొంతెత్తుతున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఆకాశాన్ని తాకుతున్న ధరలపై రష్యన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమవడం అసాధారణమైన విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. యూరోపియన్ నిఘా విభాగం ఇలాంటి రహస్య నివేదికలు బయటకు రావడం చాలా అరుదు. కాబట్టి యూరోపియన్ నిఘా నివేదికలోని అంశాలను పూర్తిగా నిర్ధారించడం క్లిష్టమైన విషయం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యాలో అంతర్గత అస్థిరత నెలకొందని చిత్రీకరించడంతో ఆ దేశంపై రాజకీయ ఒత్తిడిని పెంచే బలమైన ఉద్దేశ్యం యూరోపియన్ నిఘా సంస్థలకు ఉండవచ్చు. 2023లో జరిగిన స్వల్పకాలిక సైనిక తిరుగుబాటును పుతిన్ తట్టుకోగలిగాడు. అంతేకాకుండా కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూ తన పతనం ఖాయమని వచ్చిన లెక్కలేనన్ని అంచనాలను క్రెమ్లిన్ బాస్ పటాపంచలు చేశారు. అయితే ఈ తాజా నిఘా నివేదిక మాత్రం పుతిన్ ఒక భిన్నమైన కోణంలో ఆవిష్కరిస్తోంది. తన సొంత సిబ్బంది కదలికలపై ఆంక్షలు విధిస్తూ నిరంతరం అప్రమత్తత పాటిస్తూ క్రమంగా ఏకాకిగా మారుతున్న ఒక నేతను మనకు పరిచయం చేస్తోంది.